ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్ ఫార్మసీ అడ్మిషన్కి సంబంధించి షెడ్యూల్ని తయారు చేశాము. దీన్ని అనౌన్స్ చేయడానికి గౌరవ మంత్రి గారిని ఆహ్వానించడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, కోవిడ్ ప్రభావం వల్ల విద్యా సంస్థలన్నీ కూడా ఎఫెక్ట్ అయినాయి. 2021 అయితే బాగా ఎఫెక్ట్ అయింది. 21, 22లో కాస్త మనం ఈ అకాడమిక్ ఇయర్ అయినా సరే ఇనిషియల్గా కాస్త ఆలస్యమైనప్పటికీ మరి సర్దుబాటు చేసుకొని మనం ఇప్పటికే డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ స్టార్ట్ చేశాము. ఇంజనీరింగ్ ప్లస్ ఫార్మసీ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఆ క్రమంలో మరి ఇచ్చేసినటువంటి మంత్రి గారిని ఈ అడ్మిషన్ ప్రక్రియకి సంబంధించి నోటిఫికేషన్ ఏదైతే ఉందో వివిధ రకాలైనటువంటి డేట్లు, సీట్లు, వివరాలన్నీ కూడా తెలియపరచవలసిందిగా మనం చేస్తున్నాం. కాలేజ్ ఎడ్యుకేషన్ డాక్టర్ పోల భాస్కర్ గారికి, అట్లాగే సెక్రటరీ యాప్షి ప్రొఫెసర్ సుధీర్ రెడ్డి గారికి, జేడీ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్మల్ కుమార్ గారికి, అట్లాగే ఇంకొక జేడీ గారు కళ్యాణ్ గారికి, ఈరోజు ఈ ఇంజనీరింగ్ కోర్సులు మరి అట్లాగే ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించినటువంటి అప్సెట్ 2021 అడ్మిషన్స్ కౌన్సిలింగ్, వెబ్ కౌన్సిలింగ్ యొక్క తేదీలను ఖరారు చేస్తూ షెడ్యూల్ను ప్రకటించడం జరుగుతూ ఉంది. ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ రేపు అన్ని పేపర్లు వస్తుంది. ఈరోజు నుంచి ఈ అడ్మిషన్ ప్రక్రియకు సంబంధించినటువంటి డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేట్స్ అన్నీ మరి ఈరోజు నుంచి వర్తింపజేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వం అట్లాగే ప్రైవేటు కాలేజీలకు మరియు అట్లాగే ప్రైవేట్ యూనివర్సిటీస్కి ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో ఇంజనీరింగ్కి సంబంధించిన సీట్లు వాటికి కూడా మరి రిజర్వేషన్ను వర్తింపజేస్తూ కౌన్సిలింగ్ ద్వారా 35% సీట్లు భర్తీ చేస్తామని చెప్పి ఇదివరకే చెప్పడం జరిగింది. మరి ఆ యొక్క జీవో ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఫీ స్ట్రక్చర్ కూడా త్వరలో చెప్పడం జరుగుతుంది. మొత్తంగా వాటన్నిటికీ సంబంధించినటువంటి అడ్మిషన్స్ 6 స్టేజెస్లో మరి ఉంటుంది. ఈ 6 స్టేజెస్ అంటే నోటిఫికేషన్ ఈరోజు ఇవ్వడం, అక్కడి నుంచి మొదలుపెట్టుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానివ్వండి, తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీజ్ కానివ్వండి, తర్వాత అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ కానివ్వండి, జాయినింగ్, ఆన్లైన్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ అది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి కాలేజీలో, మరి అట్లాగే ఈ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ అన్ని డేట్ షెడ్యూల్స్ను ఈరోజు ఖరారు చేస్తూ విడుదల చేస్తామని తెలియజేస్తున్నాం. మరి కమెన్స్మెంట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజు 25 అక్టోబర్ నుంచి 30 అక్టోబర్ వరకు, అంటే 6 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ 26 నుంచి 31 వరకు, అది కూడా ఒక 6 రోజులు జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు, లేకపోతే హెల్ప్ లైన్ సెంటర్స్ కొన్ని, అంటే జిల్లాకు 1 చొప్పున, కొన్ని చోట్ల జిల్లాకు 2, కొన్ని చోట్ల జిల్లాకు 3, కొన్ని చోట్ల జిల్లాకు 4, అంటే విశాఖపట్నం లాంటి చోట్ల 4, గుంటూరు అలా చోట్ల 3, గుంటూరు, కృష్ణా, మిగతా చోట్ల 2, అంటే ప్రకాశం, నెల్లూరులో 1 చొప్పున హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ అన్నీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో మరి ఏర్పాటు చేశాం. అక్కడికి వెళ్ళి కూడా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. దీని తర్వాత ఈ 6 రోజుల తర్వాత 1వ తారీఖు నవంబర్ 1 నుంచి వెబ్ ఆప్షన్స్ మరి చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తున్నాం. 1 నవంబర్ నుంచి 5 నవంబర్ వరకు 5 రోజుల పాటు ఇది
ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని రిజిస్టర్ చేసుకుని ఉంటారో ఆ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్కు ఈ యొక్క వెబ్ ఆప్షన్ చేసుకునే వెసులుబాటు ఆ యొక్క కీ లేకపోతే ఆ పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ ఒక రోజు ఒకవేళ వాళ్ళు ఏదైనా ఆప్షన్స్ మార్చుకోవడం మరి చేయాలనుకుంటే 6వ తారీఖున నవంబర్ 6న వెబ్ ఆప్షన్స్ మార్చుకోవడానికి వెసులుబాటు కల్పిస్తున్నాం. దీని తర్వాత 4 days ప్రాసెసింగ్కు టైం పడుతుంది. అవన్నీ 3 to 4 days. సో ఫైనల్గా 10th నవంబర్న సీట్స్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది అందరికీ. ఆ యొక్క విద్యార్థులు ఎవరైతే వాళ్ళకి సంబంధించినటువంటి కాలేజీకి సంబంధించినటువంటి కోర్సులు ఏదైతే ఆప్ట్ చేసుకోవడం జరిగిందో వాటిన్నిటిని ధృవీకరిస్తూ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. అలాట్మెంట్ చేసిన వెంటనే మళ్ళీ ఒక 6 రోజుల పాటు 10th నవంబర్ నుంచి 15th నవంబర్ వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ ది కాలేజ్. ఆన్లైన్లో రిపోర్ట్ చేసుకోవచ్చు, లేకపోయినా కూడా కాలేజీలకు వెళ్ళి రిపోర్ట్ చేసుకోవచ్చు. ఇది మొత్తానికి ఈ ఎఫ్సెట్ 2021 మనం పరీక్ష నిర్వహించిన తర్వాత కౌన్సిలింగ్ సంబంధించినటువంటి షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విడుదల చేస్తూ మరి తెలియజేయడం అయింది. దీని తర్వాత క్లాస్ వర్క్ కమెన్స్మెంట్ 15th నవంబర్ నుంచి క్లాస్ వర్క్ కమెన్స్మెంట్ చేయాలని చెప్పి మరి కన్వీనర్ గారు నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఏవైతే కౌన్సిల్ మీటింగ్ ఉందో ఆ కౌన్సిల్ మీటింగ్ కూడా వీటి మీద సుదీర్ఘంగా చర్చించి ఈ వివిధ స్టేజెస్లో మరి చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తుది నిర్ణయం మరి తెలియజేయడం జరిగింది. సో దీని ప్రకారం ప్రభుత్వ కళాశాలలు సుమారు 36 కళాశాలలు ఉన్నాయి. ఇంజనీరింగ్కి సంబంధించి 25, ఫార్మసీకి సంబంధించినటువంటి 9, ఫార్మాడీకి సంబంధించి 2, మొత్తంగా యూనివర్సిటీ కాలేజెస్ 36 ఉంటే అందులో ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూసీతో కలుపుకొని 6,747 సీట్లు మరి ఫిల్ చేయడానికి ఆప్షన్స్ పెట్టుకోవడానికి విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. దీంతోపాటు ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రైవేట్ కాలేజెస్లో ఇంజనీరింగ్కు సంబంధించి మొత్తంగా అవి 240 కాలేజీలు ఉండగా 90 కాలేజీలు మాత్రం అంతేనా 258 కాలేజీలు ఉండగా 258 కాలేజీలు ఉండగా దానికి సంబంధించి 91 కాలేజీలు కాకినాడ జేఎన్టీ పరిధిలో ఉన్న వాటికి అఫిలియేషన్స్ ఇంకా పంపవలసి ఉంది. సో వాటిని మినహాయించుకుంటే 149 కాలేజీలకు 68,609 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఫార్మసీ ప్రైవేట్ కాలేజీలో 94 కాలేజీలు అంటే 21 కాలేజీలు ఫార్మసీ కాలేజీలు అట్లా జేఎన్టీ కాకినాడ పరిధిలో ఇంకా అఫిలియేషన్స్ ఇవ్వాల్సి ఉంది. సో దాంతో కలుపుకుంటే 115 కాలేజీలు ఉంటాయి. సో అవి ఆ 21 కాలేజీలను మరి మినహాయిస్తే 94 కాలేజీల్లో 3,318 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఫార్మా డీలో కూడా 54 కాలేజీలకు గాను 593 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా ప్రైవేటు కాలేజెస్లో పరిధిలో 297 కాలేజీలకు గాను సుమారు 72,520 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మరి ఈసారి ప్రప్రథమంగా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో 4 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ కౌన్సిలింగ్ పరిధిలోకి దానికి సంబంధించినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఇంటేక్లో 35% సీట్స్ మరి కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయాలని చెప్పి కూడా మరి క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం, దానికి సంబంధించినటువంటి జియోలు కూడా విడుదల చేయడం, దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్ వారికి ఇవ్వడం జరిగింది. రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్కి అప్లై చేసుకొని ఫీ ఫిక్సేషన్ చేయించుకోమని చెప్పి తెలియజేయడమైంది. దానికి సంబంధించి 4 యూనివర్సిటీస్కి గాను 2,330 సీట్లు ఉన్నాయి. వెరసి మొత్తంగా 81,597 సీట్లు అంటే ఈ 91 కాలేజీలు కాకుండా మరి వెబ్ ఆప్షన్స్కి అందుబాటులో ఉన్నాయి. మరి అవి కూడా ఈ 30th ఆప్షన్ ఇచ్చే లోపల వాటి అప్లికేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటిని కూడా కలుపుకుంటే మొత్తంగా 135,602 సీట్లు ప్రైవేటు మరి కాలేజెస్ కిందకి వస్తుంది. ఇంజనీరింగ్కి సంబంధించి టోటల్గా అన్నిటి కలిపితే 139,862 సీట్లు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 21-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో బి ఫార్మసీకి సంబంధించి 139,862 సీట్లు
అందుబాటులో ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇక ఈ కేటగిరీ బి సీట్స్ ఏవైతే ఉన్నాయో, కేటగిరీ బి సీట్స్ ఇవన్నీ కేటగిరీ ఏ సీట్స్ అంటే కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయాల్సినటువంటి సీట్లు. దీంట్లో మొత్తం ఇంటేక్లో 70% ఇవి. 30% ఏవైతే ఉన్నాయో కేటగిరీ బి సీట్స్, అందులో 15% ఎన్ఆర్ఐ అంటే ప్యూర్లీ ఎన్ఆర్ఐ $5,000 కట్టి ఎన్ఆర్ఐ సీట్స్ భర్తీ చేసుకునే మరి వెసులుబాటు యాజమాన్యానికి మేనేజ్మెంట్స్కి ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఆ సీట్లు కింద ఫిల్ కాకపోతే ఆ బ్యాలెన్స్ సీట్స్తో పాటు నాన్ ఎన్ఆర్ఐ సీట్స్ కూడా ఉన్నాయి, ఇంకో 15%. ఆ నాన్ ఎన్ఆర్ఐ సీట్స్ ఎన్ఆర్ఐ కోటాలో భర్తీ కాని సీట్లు రెండు కలిపి మళ్ళీ వెబ్ కౌన్సిలింగ్ కన్వీనర్ ద్వారా చేయడం జరుగుతుంది. దానికి కూడా సంబంధించినటువంటి నోటిఫికేషన్ షెడ్యూల్ కూడా త్వరలో విడుదల చేయడం జరుగుతుంది. ఇది కేటగిరీ బి సీట్స్కి సంబంధించి. కేటగిరీ బి సీట్స్లో నాన్ ఎన్ఆర్ఐకి సంబంధించి ఫీ స్ట్రక్చర్ కూడా ఇదివరకే మరి జియో నంబర్ ఎంఎస్ నంబర్ 48 ద్వారా తెలియజేయడం జరిగింది. అప్ టు 3 times మరి ఈ యొక్క కన్వీనర్ కోటా ఫీజు ఏదైతే ఉందో దాని వరకు మరి వసూలు చేసుకోవడానికి మరి వెసులుబాటు ఉంది. ఇది దీనికి సంబంధించినటువంటి ఈ షెడ్యూల్లో మరి రేపు డీటెయిల్డ్గా పేపర్ నోటిఫికేషన్ కూడా అన్ని మరి జాతీయ పేపర్లు మరి ఇంగ్లీష్ తెలుగు రెండిట్లో ఈ నోటిఫికేషన్ షెడ్యూల్ డీటెయిల్డ్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ షెడ్యూల్ని ఫాలో చేస్తూ విద్యార్థులు ఏవైతే ఈ సర్టిఫికెట్స్ ఆన్లైన్ వెరిఫికేషన్ కోసం మరి ఇవ్వాల్సి ఉంటుందో వాటిని రెడీ చేసుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా వారికి మరి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా యాప్సెట్ ర్యాంక్ కార్డ్ ఒకటి, యాప్సెట్ హాల్ టికెట్ ఒకటి, ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఒకటి, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేటు, టీసీ, ఇన్కమ్ సర్టిఫికేటు ఇష్యూడ్ ఆఫ్టర్ 1/1/2008, తర్వాత 1/1/2018 తర్వాత ఇష్యూ చేసింది తీసుకోవాలి. తర్వాత కాస్ట్ సర్టిఫికేట్ ఒకటి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వారికి 21-22కు సంబంధించి సర్టిఫికేట్ ఒకటి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఛాలెంజ్ మరి అట్లాగే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ సిఏపి, ఎన్సిసి, స్పోర్ట్స్ దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు కూడా సిద్ధం చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ యొక్క లోకల్ స్టేటస్ సర్టిఫికేటు, రెసిడెంట్ సర్టిఫికేటు వీటికి సంబంధించి ఏవైతే రిజర్వేషన్స్ ఉన్నాయో వాటిని క్లెయిమ్ చేస్తున్న వాళ్ళు దీనికి సంబంధించి సర్టిఫికేట్స్ కూడా రెడీ చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ దానికి సంబంధించినటువంటి రూల్స్ కూడా మరి ఇదివరకు తెలియజేయడం జరిగింది నోటిఫికేషన్లో. సో దానికి లోబడి ఆ 10 years స్టే ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇష్యూడ్ బై రెవెన్యూ అఫీషియల్స్, లేకపోతే వాళ్ళు తల్లిదండ్రులు గిన గవర్నమెంట్ మరి ఉద్యోగాలు చేస్తుంటే దానికి సంబంధించినటువంటి సర్వీస్ సర్టిఫికేట్స్ ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఇక దీనికి సంబంధించినటువంటి ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో కన్వీనర్ ఏపీ ఎఫ్సెట్ 2021 అడ్మిషన్స్. సో ఏఎన్ఆర్ టవర్స్, ప్రసాదంపాడు, విజయవాడ ఇది అఫీషియల్ అడ్రస్. మరి దీనికి సంబంధించిన ఈమెయిల్ ఐడి కానివ్వండి, కాంటాక్ట్ నెంబర్స్ కానివ్వండి, మరి దానికి సంబంధించి కాంటాక్ట్ నెంబర్స్ కూడా తెలియజేస్తూ ఉన్నాం. 8106876345, ఇంకోటి 8106575234, ఇంకోటి 7995865456. ఈమెయిల్ ఐడి కన్వీనర్ ఏపీ యాప్సెట్ 2021@gmail.com, కన్వీనర్ ఏపీ యాప్సెట్ 2021@gmail.com. ఇది ఈ యొక్క ఏపీ యాప్సెట్ 2021 అడ్మిషన్ సంబంధించినటువంటి వెబ్ కౌన్సిలింగ్ అంటే ఆన్లైన్. ఇవన్నీ అడ్మిషన్స్ అన్నీ ఆన్లైన్. సో వెరిఫికేషన్ కూడా ఆన్లైనే. ఒకవేళ మీరు హెల్ప్ లైన్స్
మరి మరి సహాయం తీసుకోవాలనుకుంటే హెల్ప్ లైన్స్ కూడా వాటి సెంట్రల్ డీటెయిల్స్ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఇదంతా ఆన్లైన్ అడ్మిషన్ ప్రక్రియ. దీన్ని ఈ డేట్స్ ప్రకారం ఫాలో అవుతూ మరి మొత్తానికి 15th నవంబర్ కల్లా అడ్మిషన్స్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలని చెప్పి భావిస్తాం. ఫీజు అన్నీ ఏమో అవి కాలేజీకి సంబంధించినటువంటి హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ వాళ్ళు ఏదైతే ఈ వాళ్ళ కాలేజీ అడ్మిషన్ ట్యూషన్ ఫీజు ఏదైతే చెప్పడం జరిగిందో అది అటాచ్మెంట్లో ఉంది, మన వెబ్సైట్లో ఉంటుంది. ఆ కాలేజ్ ఏ కాలేజ్ వాళ్ళు ఆప్ చేసుకుంటున్నారో అది ఎప్పటికీ ఉంటుందమ్మా. మన వెబ్సైట్ యాప్సీ వెబ్సైట్లో ఉంటుంది. అది వాళ్ళు జేఎన్టీయు కాకినాడలో చాలా కాలంగా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఈ అఫిలియేషన్ ఫీజులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫీజులు బకాయిలు కాలేజీలు కట్టలేదనేది వాస్తవం. అది సో దానికి సంబంధించి మరి ఆ యూనివర్సిటీ వాళ్ళు యాజమాన్యాలకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు మరి దానికి 2-3 రోజులు అది స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించి 2-3 రోజులు అయిపోతుంది. 2-3 రోజులు అయిపోతుంది. అది మనకు ఆప్షన్స్ ఇప్పుడే కదా ఆప్షన్స్ ఎప్పుడది మనము ప్రాసెసింగ్ ఫీజు కూడా కట్టడం స్టూడెంట్స్ 25 నుంచి కదా 30 తారీఖు వరకు, నవంబర్ 1 కదా సారీ. వెబ్ ఆప్షన్స్ బై ది రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేది 1 తారీఖు కదా వాళ్ళు. అప్పటి వరకు వాళ్ళకి ఏం సంబంధం లేదు కదా. వాళ్ళకు కాలేజీలు ఏవే కాలేజీలు వాళ్ళకి అందుబాటులో ఉన్నాయని తెలియజేసేది 1 నవంబర్. అంతలోపల అన్ని కాలేజెస్ అన్ని ఈ విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ఏ కాలేజీలు అఫీషియల్గా విద్యార్థులు చేరితే అందులో ఫీ రియంబర్స్మెంట్ కానివ్వండి, వాళ్ళకి మధ్య ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం కానివ్వండి, అఫిలియేషన్స్ కానివ్వండి వర్తింప చేయడం జరుగుతుందో ఆ కాలేజీల లిస్టు 1 నవంబర్ కల్లా అన్ని టోటల్గా పెడతాం. దాని తర్వాత ఇక లేని కాలేజీలు లేనట్టే. అది వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్కు అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది, నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. త్వరలో అది కూడా ఈ ఆప్షన్ సక్సెస్ చేసే లోపల ఆ ఫీ స్ట్రక్చర్ కూడా ఫైనలైజ్ అవుతుంది. అది ఇది హెచ్ఆర్ఎంసీ ఫైనలైజ్ చేయాలి. అంతే కదా, అంతేగా 1,39,862. కన్వీనర్ కోటా 70%. ఓన్లీ ఫర్ బీ ఫార్మా, సారీ ఓన్లీ ఫర్ బీటెక్. బీ ఫార్మా 11,325. మీరు అడిగింది ఏది కావాలి చెప్పండి మీకు. ఇది టోటల్ ఇంటేక్ ఇంక్లూడింగ్ 30%, ఇంక్లూడింగ్ 100% ఎగ్జాక్ట్లీ. కళ్యాణ్ అట్లా కాదు కళ్యాణ్. అది ఫైనల్ ఫిగర్ నేను నవంబర్ 1 చెప్పగలను. ఎందుకంటే 91 కాలేజీలు ఉన్నాయి కదా, ఆ 90 కాలేజీలు ఉన్నాయి కదా. అదే చెప్పాను, మనకు అర్థమైంది. మొత్తం ఇంటేక్ నేను 70% మేనేజ్మెంట్ కోట. ఇప్పుడు నేను చెప్పింది 81,000 ఎక్స్క్లూడింగ్ అని చెప్పాను కదా నేను. ఎక్స్క్లూడింగ్ 91 ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ 21 ఫార్మసీ కాలేజెస్ ఫ్రమ్ జేఎన్టీయు కాకినాడ. ఈ 2 తప్ప 91 కాలేజెస్లో అది 100%కి. Good evening, all of you. Thank you very much, sir. Now the high tea is followed, and I request all the media to have a high tea at the veranda, sir. Thank you very much. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠ్యాంశాలు 1 నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నింటినీ ఈ యొక్క 21st సెంచరీ స్కిల్స్కు సంబంధించి, అట్లాగే ఈ యొక్క ఎన్ఈపి 2020 అట్లాగే ఈ నేషనల్ ర్యాంకింగ్, ఈ తర్వాత స్టేట్ ర్యాంకింగ్ సంబంధించినటువంటివి ఈ యొక్క గైడ్లైన్స్ని బట్టి ఈ యొక్క మన సిలబస్ ప్లస్ కరికులం ప్లస్ టెక్స్ట్ బుక్స్ ప్రింటింగ్ మార్చాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 1 నుంచి 7వ తరగతి వరకు పూర్తి చేయడం జరిగింది. ఈ వచ్చే విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి,
అటు తర్వాత 9, తర్వాత 10. సో ఫైనల్గా 2024-25 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో చదువుతున్నటువంటి విద్యార్థులు సిబిఎస్ఈ ప్యాటర్న్లో పరీక్ష రాయడానికి అన్ని సన్నాహాలు చేస్తారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. ఐ డ్రీమ్స్ For more videos, I dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.